దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించలేదన్న చందంగా ఉంది అధికారుల తీరు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకానికి సంబంధించిన చెక్కులు మంజూరయ్యి 3 నెలలు గడుస్తున్నా ఎన్నికల కోడ్ అంటూ అధికారులు కాలయాపన చేస్తూ ఉన్నారని జిల్లా కలెక్టర్ స్పందించి లబ్ధిదారులకు చెక్కులు వెంటనే పంపిణీ చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పూర్వ ప్రభాకర్ అన్నారు. శనివారం రోజు కొల్చారం గ్రామంలో ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. చెక్కులు మంజూరై 3 నెలలు గడుస్తున్న ఎన్నికల కోడ్ అంటూ పంపిణీ చేయకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని ప్రభాకర్ అన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయాలని ప్రభాకర్ కోరారు. ఎన్నో అప్పులు చేసి తల్లిదండ్రులు పెళ్లిళ్లు చేస్తే అధికారులు కాలయాపన చేయడం ఏంటని ప్రభాకర్ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్తోని కళ్యాణ లక్ష్మి 3 నెలలు అయింది వచ్చి కూడా ఇప్పటికి కూడా మరి అర్హులైనటువంటి కళ్యాణ లక్ష్మి వారికి ఇంతవరకు కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేయడం లేదు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల కోడ్తో 3 నెలల ముందే చెక్కులు వచ్చినాయి. మరి ఇన్ఛార్జ్ మంత్రి కోసము ఈరోజు ఇవ్వవలసిన చెక్కులు మరి కళ్యాణ లక్ష్మి చెక్కులు నిలిపివేయడం అది సమంజసం కాదు. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందిస్తూ ఈ అర్హులైన వారికి చెక్కులు ఏవైతే వచ్చినాయో చెక్కులు కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి ఆ చెక్కులను ప్రతి ఒక్కరికి కూడా ఇయ్యజేయాలి. మరి ఎందుకంటే వాళ్ళు ఎన్నో అప్పు చేసి పెళ్లిళ్ళు చేసినటువంటి పరిస్థితి, ఆ అప్పులు చేసి పెళ్లిళ్ళు చేసినటువంటి వారికి కట్టవలసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి మరి చెక్కులు ఇప్పేయాలని మేము కోరుతున్నాం. చాలామంది మరి ఎంఆర్ఓ చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగడం జరుగుతుంది. కాబట్టి దయచేసి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 2 రోజులలో మరి కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసము ప్రోగ్రాం ఏర్పాటు చేసి చెక్కులు పంపించేయాలని మేము కోరుతున్నాం.